తప్పకుండా ఆలోచించి పార్టీగా కబడ్డీలో చూసారు కదా, మురికి కూడా సరిగ్గా దోమల చీప్ లిక్కర్తో ఆరోగ్య సమస్యలు చనిపోయేదన్నీ ఎక్కువైపోయినాయి. ఇదిగోండి, మద్యపాన నిషేధం బిల్లు, గంజా పుల్లు, చీప్ లిక్కర్తో ఆరోగ్య సమస్యలు. ఇదే వైసీపీ చేస్తాం పని. జగన్ అయితే ఇంటికి పంపాలి, అది మనం ఎవరు బతకలేదు. సో ఇస్తారు తప్పకుండా కలిసి పోటీ చేస్తున్నాము. అందరం కూడా మన చిరు వ్యాపారస్తులు కూడా జనసేన పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళకి అయ్యే నిధులు కూడా ఇస్తుంది, రుణాలు కూడా ఇస్తారు. తప్పకుండా ఆలోచించుకోండి. కార్యక్రమంలో వర్కుమార్ యొక్క ఆశయాలు, వర్కుమార్కి ఉన్నటువంటి ఉద్దేశము కపాడపాలెంలో ఒక అభివృద్ధి కావాలి, కపాడపాలెంలో అభివృద్ధి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అతను చాలా ముందు ఉన్నారు. ఈ దురదృష్టవశాత్తు తను లేకపోవడం వల్ల తన ఆశయాలను, తన యొక్క ఉద్దేశాలను నెరవేర్చాలని, ఈ జనసేనలో అవన్నీ నెరవేర్చడానికి జరుగుతాయన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు జనసేన తరఫున ముందుకు నడుస్తున్నాను. అందరూ ఒక్క ఛాన్స్ ఇచ్చి ఒక్కసారి మన కపాడిపాలని అభివృద్ధి చేసుకున్నాము. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం నెల్లూరు నగరంలో నడిబొడ్లో గల 51వ డివిజన్లో కపాడిపాలెంలో జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఇక్కడ స్థానిక నాయకులైనటువంటి నగర నాయకులు మన శరత్ గారు, చిట్టన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం, అదేవిధంగా ఈరోజు ఈ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్న గజరాజు శాంతికళ గారు కూడా, ఈ నగర ప్రధాన కార్యదర్శి అయినటువంటి విధులు వరకుమార్ గారి సతీమణి, ఆమె కూడా ఈరోజు జనం కోసం జనసేన కార్యక్రమంలో పాల్గొనడం. ఇక్కడ మేమందరం ముందరుండి కపాడిపాలెంలో రానున్న రోజుల్లో మెజారిటీ తీసుకొస్తామని చెప్పి జనం కోసం జనసేన అనే కార్యక్రమం గత సంవత్సరం రోజుల నుంచి నెల్లూరు నగరం మొత్తం తిరుగుతూ వైసీపీ వైఫల్యాలపై కరపత్రాలు పంచుతూ ఉన్నాం. ఇంకా ఆఖరి 60 రోజులు మాత్రమే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మిగిలింది. రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మేము సాధించుకుంటామని చెప్పి కపాడిపాలెం వాసులే ముందరకు వచ్చి మాకు తెలియజేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నుంచి మేము మెజారిటీ దిశగా ఈ కపాడిపాలెంలో మేము మెజారిటీ సాధించాలని చెప్పి ముందరికి వెళ్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. ఈరోజు జనం కోసం జనసేన కార్యక్రమం మన నెల్లూరు సిటీలో 51వ డివిజన్ కపాడిపాలెంలో మన ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నాము. జనం కోసం జనసేన కార్యక్రమంలో వైసీపీ వైఫల్యాల మీద గడప గడపకెళ్ళి దాదాపు సంవత్సరం రోజుల నుంచి ప్రతి గడపకి మనం వెళ్తూనే ఉన్నాము. ప్రజల్లో ఈ వైసీపీ వైఫల్యాల గురించి మనం వివరిస్తుంటే వాళ్ళే అసలు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైసీపీ పాలనలో మేము బతకలేకపోతున్నాము, కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి, అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, నెల్లూరులో క్రైమ్ ఎక్కువైపోయింది, దోమల సమస్య ఎక్కువ ఉంది, అదేవిధంగా చెత్త పన్ను, ఇంటి పన్ను, నీటి పన్ను అని అందరిని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఒక్క సమస్యే కాదు, ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ నెల్లూరు జిల్లాలో. అదేవిధంగా ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్నారు, వైసీపీ విముక్తి నెల్లూరు జిల్లా కోరుకుంటున్నారు. అదేవిధంగా మేము నిజంగా ఈ కపాడిపాలెం 51వ డివిజన్లో మా వరకుమార్ గారిని మేము చాలా మిస్ అవుతున్నాము. ఆయన దురదృష్టశాతం చనిపోయినారు. అదేవిధంగా వారి భార్య శాంతికళ గారు ఈరోజు మాతో కపాడిపాలెంలో మాతో ఈరోజు జనం కోసం జనసేన కార్యక్రమంలో తిరుగుతున్నారు. నిజంగా రాబోయే ఎన్నికలు ప్రజలు కూడా అందరూ ఆలోచించి ఈసారి జనసేన పార్టీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని తప్పకుండా గెలిపించుకోవాలా. జనసేన పార్టీ, టీడీపీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు అంతా కూడా ఈ వచ్చే ఎన్నికల మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే పొరపాటున ఇంకొకసారి కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వేస్తే ఎవ్వరు కూడా బతకలేరు ఈ రాష్ట్రంలో. అందరూ కూడా పెట్టుకొని
పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందని ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. కానీ ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరైనా కానీ జనసేన పార్టీ నుంచి, టీడీపీ నుంచి ఏ అభ్యర్థి అయినా ఈవెన్ బండరాయిని నిలబెట్టినా మేము గెలిపించుకుంటాము, వైసీపీకి మాత్రం డిపాజిట్ కూడా ఇవ్వమని చెప్తున్నారంటే ఎంత వ్యతిరేకత వైసీపీ మీద ప్రజల్లో ఉందని మీరు తెలుసుకోవాలా. తప్పకుండా 51వ డివిజన్ కపాడిపాలెంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. చెత్త ఎక్కడంటే అక్కడ పేరుకోపోయింది, మురికి కాలువలు పొంగి పొర్లిపోతున్నాయి, దోమల సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా క్రైమ్ ఎక్కువ ఉందంటున్నారు. ఇక్కడ ఒకటి కాదు ఎన్నో సమస్యలు. ఈ కపాడిపాలెంలో ఎక్కడ అభివృద్ధి కూడా లేదు. తప్పకుండా జనసేన పార్టీ తప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా కపాడిపాలెంలో అభివృద్ధి చేస్తాము, ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటామని చెప్పి మేము మాటిస్తున్నాము. జై హింద్, జై జనసేన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.